నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ఆ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా దిగిపోయిన తర్వాత ఆ, మళ్ళీ ఒకసారి ఫారిన్ ట్రిప్ వెళ్దామనేసి, అంటే వాళ్ళ కూతుర్ల దగ్గరికి వెళ్దామని చెప్పేసి అవును. పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేశారు కోర్టుకి. ఆ, అలాగే ఆయనతో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా, మరి ఈయనకంటే పిల్లలు ఉన్నారు జగన్ గారి కంటే. మరి మిగతా అలాగే టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తున్నట్టు ఆయన ట్రీట్మెంట్లు గట్రా ఉండొచ్చు, అది తర్వాత విషయం, ఆయన పర్సనల్ విషయం అవ్వచ్చు. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి ఏం అవసరం ఉందండి? ఆయన ఎందుకు 60 రోజుల పర్మిషన్ కోసం అప్లై చేయాలి? అంటే జగన్ గారు వెళ్తే కంపల్సరీగా విజయసాయి రెడ్డి గారు వెళ్ళాలనా? అంటే ఇంతకుముందు కొంతమంది చెప్పారు, ఆ, మొత్తం ఎక్కడ ఏ అకౌంట్లో ఉన్నా ఏదున్నా కూడా ఏ వ్యవహారాలున్నా కూడా అకౌంట్కి సంబంధించిన విషయాలన్నీ విజయసాయి రెడ్డి గారే చూడాలి, సో ఆయన లేకుండా ఏదో వర్కౌట్ అవ్వదని చెప్పేసి. ఈ తోక ఎందుకు వెళ్తుంది ఇప్పుడు? వీళ్ళంతా ఇప్పుడు 2 నెలలు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు ఫారిన్ కంట్రీస్లో? అది కూడా యూరోప్ ఏరియాకి మాత్రమే అన్నట్టుగా ఉంది. అలాగే సిబిఐ కూడా ఫస్ట్ టైం ఏమనుకుంటా, అంటే ఇంతకు ముందు అంతా వెళ్ళిపో అంటే వెళ్తానంటే, వెళ్ళండి మాకేం ఇబ్బంది అని చెప్పి అనేవాళ్ళు. ఈసారి వెరైటీగా వాళ్ళు కూడా వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు అన్నారు. అంటే గత 5 ఏళ్ళుగా రాని ఇబ్బంది ఇప్పుడేమొచ్చింది సిబిఐకి? మీ విశ్లేషణ చెప్పండి సార్ వీటి మీద. సిబిఐ ఒక చిన్న వెసులుబాటు చూసుకుంది. కానీ ఆ విషయం మీద పర్మిషన్ ఇవ్వకుండా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సిబిఐ ఏం వాదిస్తోంది? ఆల్రెడీ కేసులు లేట్ అయిపోతున్నాయి, 130 మంది డిశ్చార్జ్ పిటిషన్లు వేసున్నారు. ఇప్పుడు గనక ఈయనకు మళ్ళీ మీరు పర్మిషన్ ఇచ్చారు అని అంటే మరి కొంతకాలం లేట్ అవుద్ది, అందుకని మీరు ఇవ్వద్దని చెబుతుంది. ఎంతకాలం అడుగుతున్నాడు ఈయన? సంవత్సరాలు సంవత్సరాలు ఏం అడగట్లేదు కదా. ఈయన అడిగితే గట్టిగా అడిగితే నెల అడుగుతాడు, విజయసాయి రెడ్డి 2 నెలలు అడుగుతున్నాడు. ఈ నెల రోజుల్లో పోయేది ఏముంటుంది? అవి డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ విచారించిన తరువాత ఈ విచారణ జరగాలి అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. మొన్న సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయిందండి. డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటే ఈ విచారణ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మేము క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చి గతంలో ఇచ్చున్నాము, మీరు ఎందుకు విచారణ కొనసాగించట్లేదు అని సుప్రీంకోర్టు చెప్పి కూడా 15 రోజుల పైన అవుతుంది. ఈ రోజుకి విచారణ ఏం మొదలు పెట్టలేదు. ఇప్పుడు సిబిఐ వేసిన ఆన్సరు అస్సలు ఆ, ఈయనకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపగలిగే అవకాశమే లేదు. అదే ఆన్సర్ వేయాల్సింది. ఈయన ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు, ఎవరెవరిని ఏ విధంగా రెచ్చగొట్టాడు, అసలు ఈయన బెయిల్ రద్దు చెయ్యాలి అని సిబిఐ వేయాలి. రఘురామకృష్ణరాజు వేస్తేనే మాకేం అభ్యంతరం లేదు, మా బెయిల్ ఇచ్చినా కూడా మాకు పర్వాలేదు అని అంటే కదా హైకోర్టులో అది కొట్టేసి దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసే పరిస్థితులు సిబిఐ కాదా తీసుకొచ్చింది ఆ రోజున. ఈ రోజు వేసిన ఆన్సర్ కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ రాకుండా ఉండేది ఏం లేదు. వాళ్ళు సాధించాల్సిన అవసరం ఇంకోటి ఉంది. ఈయన మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్గా కేసులు తయారవబోతూ ఉన్నాయి. అందుకని ఈయన పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందున లండన్ వెళ్తూ ఉన్నాడు. లండన్ చట్టాల ప్రకారంగా వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. అక్కడి నుంచి వాళ్ళు మనకి ఆ ఈ మనిషిని అప్పగించే పరిస్థితులు ఉండకపోవచ్చు. నీరవ్ మోడీ వెళ్ళి రాలేదు, అజయ్ మాల్యా వెళ్ళి రాలేదు, అలాగనే ఈయన కూడా వెళ్తే రాడు అని కోర్టు గనక చెప్పారనుకోండి సిబిఐ, అప్పుడు ఈయన పర్మిషన్ రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు చెప్పిన లేట్ అవుతుందండి అని అంటే 10 సంవత్సరాలు లేట్ అయింది. ఇప్పుడు కొత్తగా లేట్ అయ్యేది ఏముంది? అందున ఆ మనిషి ఉంటేనే అని అంటే ముందు డిశ్చార్జ్ పిటిషన్లు అన్నిటినీ తగలబెట్టండి, కోర్టులు తేల్చాలి కదా. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు విచారణది అని అంటే ఆ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా 15 రోజులు పట్టించుకోకుండా మెదలకుండా కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రాలేదు, తిరిగి రాలేదు అని అనుకోండి, ఈసారి మద్యం కుంభకోణంలో కానీ గనులు ఇసుక కుంభకోణంలో కానీ మిగతా ఇతరత్ర వాటిలో కానీ కేసులు బాగా తీవ్రంగా పడే అవకాశం ఉన్నాయి. సిబిఐ ఈడీ కేసుల్లో ఆయనకి ఇప్పుడప్పుడే శిక్ష పడే అవకాశం లేదు, ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదు. బెయిల్ రద్దు అది కూడా ఇప్పుడే ఏం తేలదు. బెయిల్ రద్దు ఆయన ఏం జైలుకి వెళ్ళేటట్టుగా ఏం కనిపించటం లేదు. కానీ కొత్త కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా? మొన్ననే కర్ణాటకలో మరి సిద్ధరామయ్యని అరెస్ట్ చేయటం కోసం ఎవరో సోషల్ యాక్టివిస్టులు 17A కింద ఆయన్ని అరెస్ట్ చేసే వెసులుబాటు కల్పించండి అని గవర్నర్కి పెడితే గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు.
అది చూపించి రేపు ఇక్కడ పర్మిషన్ తీసుకునే అవకాశం లేదా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం కోసం? ఎక్స్సీఎంని అపాయింటింగ్ అథారిటీ ఒక పర్మిషన్ కావాలని అంటే ఈగ తప్పదు కదా. పక్కనే సిద్ధరామయ్యకి ఇచ్చున్నారు. అందుకని ఈయన వెళితే వస్తాడో రాడో డౌటే. ఈసారి వెళితే తిరిగి రాడనేది ఒక డౌట్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరిగి రాలేదనుకోండి, వెంటనే ఏటు అయినా విజయసాయి రెడ్డికి టైట్ అయిపోతుంది. ఆయన ఎటు వెళ్ళే వెసులుబాటు ఉండదు. ఒకవేళ గబక్కన అరెస్ట్ చేసి ఆయన్ని ఆయన తప్పించుకున్నాడు, ఈయన కూడా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని ఈయన కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈయన జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ రోజులే తీసుకుంటాడు. జగన్ తిరిగి వస్తే ఈయన తిరిగి వస్తాడు, జగన్ రాకపోతే ఈయన కూడా రాడు. లండన్ చట్టాలు అలా ఉన్నాయి. ఏది హ్యూమన్ దీని కింద, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద అక్కడ వీళ్ళందరికీ వెసులుబాటు కల్పిస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మా మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేసే కుట్ర జరుగుతుంది అని ఆరోపించి జంతర్ మంతర్లో చిందులేసి వచ్చాడు కదా. అవన్నీ చూపిస్తాడు వాళ్ళకి. అక్కడికి వెళ్తే నాకు ప్రాణహాని ఉంది అంటాడు. వాళ్ళేంటి ఆ విషయం ఇప్పుడు కేసులుంటే మీరు నడపండి, అంతగా ఈయన దోషం తేలినప్పుడు అప్పుడు అప్పగిస్తాంలే, ప్రస్తుతానికి ఈయన ఏందో ప్రాణహాని అంటున్నాడు, ఆ విషయమై మేము ఇక్కడే ఉంచుకుంటాం, మీరు దాన్ని తేల్చండి అంటారు. మరి విజయ్ మాల్యానో నీరవ్ మోడీనో ఎంతకాలం అక్కడే ఎందుకు ఉండగలుగుతున్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయిందండి వాళ్ళు వెళ్ళి? ఎప్పటిదాకా రాలేదు. అలాగనే ఇప్పుడు ఈయన వెళ్తే కూడా వస్తాడో లేడో డౌటు. ఈయన వస్తాడో రాడో అనే డౌట్ విజయసాయి రెడ్డికి ఉంది కాబట్టి ఆయన ఇంకొంచెం ఎక్కువ రోజులు పెట్టుకున్నాడు. లేకపోతే ఆయనకు మాత్రం వెళ్ళాల్సిన పని ఏమంత పగలబొడవాలంట యూరప్లో ఈయన వెళ్ళి. ఇంతకు ముందంటే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మేము వెళ్ళి స్టడీ చేసి వస్తాం అనే కారణం పెట్టాడు పోయినసారి వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి. అక్కడికి వెళ్ళి ఇజ్రాయిల్ వెళ్ళి అది స్టడీ చేస్తాం, ఇక్కడికి వెళ్ళి ఇది స్టడీ చేస్తామని. ఇప్పుడు ఏం స్టడీ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి తిరిగి రాలేదనుకోండి, ఈయన ఎత్తి లోపలేస్తారు. ఇక ఈయన ఆ ఏడు ఉసల వెనకమాల కూర్చొని భగవద్గీత స్టడీ చేసుకోవాలి. అది ఈ విజయసాయి రెడ్డి బాధ. అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పెట్టుకుంటాడు. లేకపోతే ఈయనకి ఏం పని? అసలు ఏం పని ఉంది చెప్పండి ఈయనకి లండన్లో? కూతుళ్ళని చూడాలా? కూతుళ్ళని వీడియో కాల్లో చూసుకోలేడండి? ఎంతమంది ఆ, ఇక్కడ ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు రోజు ఈ వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకొని చూసుకోవటం లేదు, ఒకళ్ళనొకళ్ళు పరిశీలించుకోవడం లేదు? చెప్పండి. అంటే అంటే ఆయనకి ఫోన్ లేదు అన్న, ఆయనకి మొబైల్ లేదన్నారు, ఆయన నంబర్ లేదు కదా, ఎలా వీడియో కాల్ మాట్లాడతారంటారు? అవునులేండి. కానీ ఆ, ప్రపంచం అందరికీ తెలియటం కంటే కొంత ముందుగానే వివేకానంద రెడ్డి హత్యగా గావించబడ్డాడు, ఆయన చనిపోయాడు అనే విషయం ఆయనకి తెలియలేదా? ఫోన్లు ద్వారా కాకుండా ఏమన్నా టెలిపతి ఏమన్నా చెప్పారా? ఆకాశంలో టెలిగ్రామ్ పంపించారా? ఆయన దగ్గర ఉండేది ఏంటండి ఫోను? భారతిరెడ్డి పిఏ దగ్గర ఉన్న ఫోన్లో కదా మాట్లాడారు వాళ్ళు. అందుకని కదా ఆ పిఏనను ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని కలిసి కడప కారాగారంలో సిబిఐ విచారణ చేసింది ఎందుకు? వాళ్ళ ఫోన్లు వాడుకొని మాట్లాడారు కాబట్టి. అయినా ఆయన అబద్ధం చెబుతున్నాడు. ఆయన అబద్ధం చెబుతున్నాడు. ఆయనకి ఎందుకు లేదు ఫోన్లు? ఫోన్ ఉంది, చూసుకునే ఫోన్ ఉంది, వీడియో కాల్ మాట్లాడుకునే ఫోన్ ఉంది. లేకపోతే ఎట్ట ఆడుకుంటాడు పబ్జీలు? పక్కనోడి ఫోన్లో ఆడుకుంటాడా ఆ పబ్జీలన్నీ? ఆయన చెప్పేది శుద్ధ అబద్ధం. వాళ్ళ కూతుర్ని చూడటం అనేది ఒక మెష. అంతకు కూతుర్లు చూడాలంటే ఈయనే వెళ్ళాలంటండి. ఫ్లైట్ టికెట్లు వేస్తే వాళ్ళు యూకే నుంచి వచ్చి ఓసారి ఈయన కనపడి మళ్ళీ వెళ్ళలేరా వాళ్ళు? కూతుర్లు వచ్చి వెళ్ళలేనంత ఆ, పరిస్థితుల్లో ఉన్నారా అక్కడ? అంత హెక్టిక్గా పుస్తకాలు చేతులకు అతుక్కుపోయేటట్టు చదువుతున్నారా? సెలవులు రావా? వాళ్ళ చదువుకునే వాళ్ళకి సెలవులు ఉండవా? సెమిస్టర్ అయిపోయిన తర్వాత అన్న రాలేరా? ఈయనే వెళ్ళి చూడాలా, వాళ్ళు రాలేరా? అసలు కూతుర్ల మీద అంత బెంగున్నోడు ఆడబెట్టి చదివిటం ఎందుకండి? ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడుగా, వాటిల్లో పెట్టుకుని చదివించుకోవచ్చు కదా. ఈయన దగ్గర లేని డబ్బులా? అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా ట్విట్టర్లో కూడా వస్తారు కదా. ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామాని రక్తి కట్టించడం కోసం ఇక ఉన్నవన్నీ వాడతాడు.
ఆయన దగ్గర ఉన్న పరిస్థితులు మొత్తాన్ని వాడతాడు. దాంట్లో ఈ వ్యవస్థలు కూడా మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. అన్నీ కూడా ఈ వ్యవస్థలు మొత్తం కూడా రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలు, కీలు గుర్రాలే. కీ ఇస్తే ఆడే పప్పెట్లాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి దిక్కుమాలనే చేస్తారు. ఇన్నాళ్ళు జరగని లేటు ఇప్పుడే జరిగిద్దా? అది కూడా ఎందుకో ఏదో మేము అపోజ్ చేశాం అని అనిపించుకోవటానికి ఒక కారణం. మాకేం తెలియదు, మేము అడిగాము, కోర్టే ఇచ్చింది అని చెప్పి తప్పించుకోవటానికి చెబుతున్న ఒక నాటకం. సిబిఐ ఒక డ్రామా ఆడుతుంది, జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడుతున్నాడు, కేంద్రంలో ఉన్న పెద్దలు మరొక డ్రామా ఆడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఒక డ్రామా ఆడుతుంది. అంత డ్రామా మయమైపోయింది. ఇక్కడ రాజకీయం ఏం కనిపించటం లేదు. ఆయన ఎంచక్కా వెళ్తాడు, తిరిగి వస్తాడో లేదో తెలియదు. అది మాత్రం కన్ఫామ్గా కనిపిస్తూ ఉంది. చూద్దాం సార్. మరి అంటే ఎలక్షన్స్ తర్వాత కూడా ఆ, అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు, ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ రాకముందు కూడా అప్పుడు వెళ్ళారు. అప్పుడు సిబిఐ కూడా ఏమనలేదు. మరి ఇప్పుడేమో సిబిఐ కాస్త వద్దు అన్నట్టుగా ఆ, పెట్టినట్టుగా ఉంది, రిప్లై ఇచ్చినట్టుంది కోర్టుకి. ఇక చూడాలి మరి. కోర్టులు మీరు చెప్పింది మంచి పాయింటే, ఎందుకంటే వాళ్ళ కూతుర్లు ఏమో రారంట, ఈయన ఈయన మాత్రం వెళ్తారంట. సో ఇది కూడా ఒక, అంటే వాళ్ళ కూతుర్లు చదువుతున్నది కేవలం ఈయన ఫారిన్ ట్రిప్కి వెసులుబాటు కోసం వెళ్తున్నారు. వాళ్ళు అక్కడే బయట ఉన్నట్టుగా ఉంది. నిజంగా వాళ్ళు చదువుతున్నారా లేదా, లేదంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా, ఇలాంటి సమాచారం ఏమీ ఎటువంటిది లేదు పబ్లిక్లో. ఇక్కడ చూడాలి మరి. ఈ విషయంలో ఒకవేళ ఆయన బయటికి వెళ్ళి రాకపోతే, మరి ఎలాగో పోయిన వాళ్ళు ఇంకా మోడీ గారి గవర్నమెంట్లో గత 10 ఏళ్ళుగా చాలా మంది బయటికి వెళ్ళిపోయారు, తప్పించుకుని పారిపోయిన అవును, అందరూ. వాళ్ళు వాళ్ళ నుంచి అందుకే ఇటువంటి కదా రాహుల్ పరిస్థితి. గాంధీ కూడా అంది, ఆ, ఈ మోడీ ఇక్కడ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ దొంగలే అవుతారు ఎందుకని. ఆ, అంతేగాని దాన్ని మరి దాన్ని కూడా వక్రీకరించారు. ఎలా వక్రీకరించినా అది నిజమైతే, అంటే పోయిన వారి ఇంటినే మాత్రం అదే విధంగా ఉంది. ఇక చూడాలి మరి. ఇలాగా ఆర్థిక నేరస్తులు ఇలా దేశం విడిచి పారిపోతుంటే, వాళ్ళని పట్టుకురాలని పరిస్థితి ఉంటే, ఇంకా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి కొత్త చట్టాలు ఏమైనా చేయడము. ధన్యవాదాలు సార్.